నాట్ ఓన్లీ శారీస్, మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఎవ్రీ టైమ్ మనకి వీక్లీ వీ గెట్ న్యూ స్టాక్ అనమాట. డ్రెస్ మెటీరియల్స్లో కొత్తవి వస్తూనే ఉంటాయి. అంటే ఈ వీక్ ఉన్నాయి, మోస్ట్లీ మీకు నెక్స్ట్ వీక్ వరకు కనిపించవు. లైక్ ద వన్ దట్ ఐమ్ వేరింగ్, ఇట్స్ అ ప్యూర్ మట్కా సిల్క్ జామ్దాని సూట్ నేను వేసుకుంది. నేను ఆల్మోస్ట్ ఇది లాస్ట్ పీస్ నేను వేసుకున్నాను. బట్ వీ హ్యావ్ సో మెనీ బ్యూటిఫుల్ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్లో కూడా, జామ్దానీస్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్, మళ్ళీ యాప్లిక్ డ్రెస్ మెటీరియల్స్ అని. మన దుపట్టా కూడా లైక్ దిస్ ఇస్ హౌ ఇట్స్ ఓవెన్ అనమాట. మీకు ఇదంతా చూస్తే ఇక్కడ మట్కా సిల్క్ మధ్యలో కూర ఇచ్చేసి దుపట్టా పైన కంప్లీట్ జామ్దాని వచ్చింది. సో ఇట్లాంటి యూనిక్ పీసెస్ మన దగ్గర వస్తూనే ఉంటాయి. లైక్ ఐ కెన్ సే కొన్ని మనము స్పెషల్గా ఇన్ హౌస్ కస్టమైజేషన్ ఉంటుంది. కోటా దుపట్టాస్కి మట్కా సిల్క్ టాప్స్, అట్లా కంచిపట్టు దుపట్టాస్ దాని మీదకి హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్ టాప్స్, అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్స్ చేస్తూ ఉంటాము. అవే కాకుండా మనకి చందేరి దుపట్టాస్కి కూడా టాప్స్ మనం ఇన్ హౌస్ డిజైనింగ్ అనమాట. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ వన్ చందేరి డ్రెస్ దట్ వీ డిడ్ ఇన్ హౌస్ కంప్లీట్గా. ఇది శారీలో నుంచి డిజైన్ చేసాం ఈ టాప్. దీనికేమో టాప్ మేము ఇట్లా ఏ లైన్ టాప్ 3 ప్యానెల్ డ్రెస్ కుట్టాము. అండ్ ఆ శారీలో ఉన్న బార్డర్ యూస్ చేసాము. ఇట్లా ఇచ్చేసి మళ్ళీ దీనికి అడిషనల్ ఒక లేస్ యాడ్ చేసాం డై చేసి. అండ్ ఇట్లా గోటా డీటెయిలింగ్, ఈ జరీ డీటెయిలింగ్, ఇదంతా ఇన్ హౌస్ డిజైనింగ్ అనమాట మనకి. అండ్ ఇదేమో చందేరి దుపట్టా. సో ఈ దుపట్టాకి టాప్ ఇట్లా పేరప్ చేసాము. ఇట్లాంటి యునీక్ పీసెస్ అంటే మీకు ప్రాబ్లీ దొరకదు. ఎవరైనా ఇది చూసి చేయాలనుకుంటే చేయొచ్చేమో, కానీ అన్లెస్ బిఫోర్ దే సీ దిస్ ఐ డోంట్ థింక్ దెల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. నేను వేసుకున్న ఈ పర్టికులర్ డ్రెస్ ఇది లాస్ట్ పీస్ ఉండే, వైట్ అని కొంచెం హెసిటేట్ అయినట్టున్నారు మన క్లయింట్స్ అందరూ. ఇంకా నేను ఎందుకు డిలే చేయడం అని చెప్పి, నాకు వైట్స్ ఆర్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. సో నేను కుట్టి చేసుకున్నా. ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతం వీ హ్యావ్ లెనిన్స్లో ఉన్నాయి, ఇంకా కోరాలో ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను. అండ్ మీకు సేమ్ మట్కాలో కావాలంటే ఎలాగో విల్ బి రీస్టాకింగ్ నెక్స్ట్ మంత్. ఆర్డర్స్ పెట్టాము. సో సేమ్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర విదిన్ సమ్ టైమ్. దిస్ ఇస్ ద లెనిన్ జామ్దాని కలెక్షన్. ఇట్లా ఆల్ ఓవర్ జామ్దాని వస్తుంది. అండ్ దీనికి మనకి ఇలా దుపట్టాకు కూడా ఎడ్జ్లో ఇట్లా పైతనీ కాన్సెప్ట్తో దుపట్టాలో టిష్యూ వస్తుంది అనమాట. కోరా అండ్ ఇప్పుడు నేను వేసుకున్నా కదా మట్కా, ఈ కోరా అండ్ మట్కా మిక్స్ ఇది. దీనిపైన కంప్లీట్ ఇట్లా జరీ వీవింగ్ వస్తుంది. దిస్ ఇస్ ద దుపట్టా దట్ ఐమ్ షోయింగ్ యూ. అండ్ టాప్ చూస్తేనేమో ఇది. సో ఇవి మంచి ఫెస్టివ్ వేర్ అండ్ ఒకేషన్ వేర్ కింద కౌంట్ చేయొచ్చు దీన్ని, బికాస్ ఆఫ్ ద కలర్ అండ్ ద జరీ డిజైన్స్ ఇన్ దిస్. అండ్ మళ్ళీ దిస్ ఇస్ అనదర్ లెనిన్. దిస్ టైమ్ ఇట్స్ అ నైస్ ఐవరీ కలర్ లెనిన్. అండ్ దానిపైన కూడా మీకు మల్టీ కలర్స్తో ఇట్లా వచ్చేసరికి ఒకలాంటి క్లాసీ టచ్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో మెనీ కలర్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్. అండ్ దిస్ ఇస్ హౌ ద దుపట్టా కమ్స్ విత్ దిస్. ఇట్స్ గాట్ దీస్ ఎడ్జెస్ ఆల్సో మంచిగా ఇట్లా డాంగ్లర్స్ లాగా ఇవన్నీ కూడా ఉన్నాయి దీనికి. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ కాటన్, ఫైన్ కాటన్ అనమాట ఇది. సో ఇవి కాటన్ సూట్స్ సేమ్ ఈ జామ్దానీస్లోనే 100% కాటన్స్. అండ్ దీనికి యూ హ్యావ్ గాట్ దిస్ నైస్ స్పెషల్ దుపట్టా. సేమ్ నా మట్కాలో ఎట్లా వచ్చిందో, ఈ మట్కాలో ఎట్లా వచ్చిందో వీవింగ్ సిమిలర్ అలాగే కాటన్లో ఇలా ఎడ్జ్కి ఇచ్చాడు. అండ్ టిష్యూ పైన వచ్చింది కాటన్కి. సో దిస్ ఇస్ ఆల్సో ఫెంటాస్టిక్ పీస్ అనమాట. కుట్టించుకున్న తర్వాత చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇదేమో కోరా, కంప్లీట్ కోరా, మంచి లైట్ వెయిట్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఇది. దీని దుపట్టా, దిస్ ఇస్ ద దుపట్టా, కంప్లీట్ జామ్దాని దుపట్టా. అంటే పళ్ళు అంతా ఇట్లా జామ్దాని వీవింగ్ వస్తుంది. దిస్ ఇస్ అనదర్ వెరైటీ ఇన్ కాటన్, కాటన్ జామ్దాని. ఎవరికైతే కోరా వద్దు, షైన్ వద్దు, కొంచెం డల్గా కావాలి మాకు అని అనుకునే వాళ్ళకి ఇది కాటన్ జామ్దాని సూట్. దుపట్టా కూడా చాలా ఎలిగెంట్గా ఇట్లా మనకి బెంగాలీ కాటన్ బూటీస్ అందరికి ఐడియా ఉంటుంది కదా, అట్లాంటి బూటీస్ ఉన్నాయి దీంట్లో. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కాటన్ మస్లిన్లో ఇది. దిస్ ఇస్ ఇన్ ప్యూర్ మస్లిన్. అండ్ చూడండి, ఇది ప్రాపర్ పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది మనకి. అంటే జామ్దానీలోనే అదే సింప్లిసిటీలో యూ కెన్ జస్ట్ గో ఫర్ అ పార్టీ ఆల్సో. మీకు ఎలా అంటే అలా మౌల్డ్ చేసుకునే స్పెషాలిటీ ఉంటుంది జామ్దానీస్లో. దిస్ ఇస్ హౌ ద నెక్ లైన్ అండ్ ఆల్ కమ్స్. దీనికి కూడా వెరీ ఎలిగెంట్ దుపట్టా. యాక్చువల్గా
ఆరెంజ్ కలర్స్ లేవు, లేకపోతే ఎలాగో ట్రెండ్‌లో ఉంది కదా ఆరెంజ్. అట్లా అట్లా అనుకున్న వాళ్ళకి బావుంటది. అండ్ పూజలకి చీరలు కట్టుకోలేకుండా డ్రెసెస్ ఏసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా బావుంటది. ఇట్లా టిష్యూ పళ్ళు వచ్చి అగైన్ గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ వచ్చినాయి. సో దీంట్లో ఐ విల్ షో యూ వన్ డ్రెస్ దట్ మన దగ్గర సేల్ అయింది. స్టిచ్చింగ్ కూడా చేసాము. సిమిలర్ డ్రెస్ మన దగ్గర ఇది సేల్ అయిపోయింది. దీనికి మనం స్టిచ్చింగ్ కూడా చేయించాము. దుపట్టా క్లయింట్ తీసుకెళ్ళిపోయారు. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అనమాట ఆఫ్టర్ స్టిచ్చింగ్. ఇది చూపిస్తున్నాను కాబట్టి స్టిచ్చింగ్ గురించి కూడా మన దగ్గర ఎనీ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ క్యాన్ బి డన్. అంటే కంప్లీట్ ఇట్లా స్ట్రైట్ కట్స్ లేదంటే బ్లౌజెస్ అనే కాదు, వీ డూ ఇండో వెస్టర్న్, వీ డూ కాక్టైల్ శారీస్, సీక్వెన్స్ శారీస్, ప్రీ ప్లీటెడ్ శారీస్, ఆర్ క్యాన్ లెహెంగాస్ కానీ పిల్లలకి, ఆర్ ఇండో వెస్టర్న్లో లైక్ ప్లాజో ప్యాంట్స్ విత్ యూనో సో మెనీ. మీరు ప్యాటర్న్ ఏదైనా సరే ఇక్కడ వచ్చి మాకు ఇమేజ్ పంపించినా సరే మేము ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకొని చేయిస్తూ ఉంటాము. అదర్వైజ్ మీరు ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్న వీ డూ కస్టమైజేషన్ అనమాట. కస్టమ్ స్టిచ్చింగ్ ఉంది మన దగ్గర. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో డూ బ్రైడల్ బ్లౌజెస్. అంటే నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి. బట్ వీ డూ హెవీ బ్రైడల్ బ్లౌజెస్, పెళ్లి కూతుర్లకి వెడ్డింగ్ శారీస్కి మ్యాచ్అప్ మన దగ్గర కొనకపోయినా పర్వాలేదు. బట్ వీ డిజైన్ ఈ జామ్దానీలోనే ఆల్ ఓవర్ బాడీ అంతా చెక్స్ వచ్చింది. చెక్స్ వచ్చి ఇట్లా కొంచెం పార్టీ లుక్ వస్తుంది. లేదంటే పెద్ద పార్టీస్కి మనం శారీస్ చేంజ్ చేసుకున్నాక మళ్ళీ అందట్లో స్టాండ్అవుట్ కాకుండా బాగుండదు కదా. అట్లాంటి ఈవెంట్స్కి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అప్పగింతల టైంలో వేసుకోవచ్చు డ్రెస్సెస్. ఆ కాన్సెప్ట్తో వీ టుక్ దీస్ జామ్దానీ సూట్స్ అనమాట. వీటి మీదకి యాక్చువల్గా ఏ జ్యువెలరీ కూడా బాగుంటుంది. అదే జ్యువెలరీ పైన మీరు ఉంచేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకున్న ఇట్ లుక్స్ రియలీ గుడ్. దిస్ ఇస్ ద దుపట్టా. సేమ్ మంచిగా ఆల్ ఓవర్ చెక్స్ వచ్చింది దుపట్టా కూడా. బేజ్ కలర్ కాబట్టి ఆ చెక్స్ ఇది కొంచెం గ్రాండ్గా కనపడుతుంది. అండ్ ఇన్ ద పళ్ళులో కూడా వి గేవ్ దిస్ టిష్యూ వచ్చేసి మంచిగా బూటీస్ వచ్చినాయి. సో ఈ డ్రెస్ మెటీరియల్స్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. నేను జస్ట్ శాంపుల్కి చూపించినవి ఇవి. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది మనకు ఓన్లీ 30th ఆఫ్ ఈ జూలై మంత్ వరకే ఉంది. తర్వాత ఈ డిస్కౌంట్ ఇవ్వలేము. ఇది కూడా ఎందుకు అంటే వీఆర్ డూయింగ్ దిస్ మాన్సూన్ సేల్ అనమాట. సో దీంట్లో వి థాట్ విల్ గివ్ అంత న్యూ స్టాక్ అయినా సరే ఒక 10% డిస్కౌంట్ ఇద్దాము అనే ఐడియాతో వీ కేమ్ అప్. సో గ్రాబ్ దెమ్ బిఫోర్ 30th సో దట్ యుల్ గెట్ బెస్ట్ పీసెస్ అండ్ ఎట్ బెస్ట్ ప్రైజెస్. మనం July 18th మాన్సూన్ సేల్ స్టార్ట్ చేసాం కదా. ఇట్లా సేల్ అని అనౌన్స్ చేయగానే ఫస్ట్ పిక్స్ మన దగ్గర ఏం సోల్డ్ అవుట్ అయ్యాయి అంటే ప్యూర్ ఆర్గన్జా డ్రెస్ మెటీరియల్స్ అండ్ జామ్దానీస్. ఎందుకంటే యూజువల్గా వీ డోంట్ హ్యావ్ డిస్కౌంట్స్ కదా. ఈ పర్టికులర్ టైంలో వీ గేవ్ 10% డిస్కౌంట్స్ అండ్ ఆల్ ఫ్రెష్ స్టాక్ అనమాట. సో ఇట్లా పెట్టగానే ఎవ్రీబడి కేమ్ ఫర్ దీస్ ఆర్గన్జాస్ విచ్ ఐమ్ రియలీ అంటే ఇంత అప్రిసియేషన్ ఉందా ఆర్గన్జా డ్రెస్ మెటీరియల్స్కి అని అనుకున్నాను. అవే కాకుండా ఆర్గన్జాసే కాకుండా మన స్టోర్లో వీ హ్యావ్ లైక్ క్యాజువల్స్ ఇలాంటి అంటే ఫైన్ క్లాత్ బాగ్రూ ప్రింట్స్తో ఇట్లా స్పెషల్లీ డిజైన్డ్. అంటే మీకు యూజువల్గా సెట్స్ నార్మల్గా దొరుకుతాయి కదా, మన దగ్గర ఇట్లా హెమ్ లైన్స్కి చిన్న చిన్న ప్యాటర్న్స్ వచ్చి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇఫ్ యూ సీ దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ బై మంచి డిజైనర్స్ అనమాట. మనం ఆ రెగ్యులర్ డ్రెస్ మెటీరియల్స్ అయితే కాదు. దిస్ ఇస్ ద దుపట్టా అండ్ క్వాలిటీ కూడా చాలా ఫైన్గా ఉంటుంది. లైక్ యూజువల్గా కాటన్స్ ఇట్లా పట్టుకోగానే ఇట్లా అయిపోతాయి కదా, బట్ దిస్ ఇస్ లైక్ కొంచెం మనకి చందేరి బ్లెండ్ విత్ కాటన్ లాగా అనమాట. క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఇట్లాంటి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఇవి చందేరీస్ పైన మిర్రర్ వర్క్స్ అండ్ అలాంగ్ విత్ మిర్రర్ వర్క్స్ మనకి డిజిటల్ ప్రింట్స్ కూడా వచ్చాయి దుపట్టాకి. అండ్ దెర్ ఇస్ అ జరీ బార్డర్. ఫ్యూ పిక్ ఇది కూడా ఒక మంచి ఫైన్ క్యాజువల్. అంటే కలర్ కాంబినేషన్ చూడండి, ఇట్లా యాప్లిక్ వచ్చింది, యాప్లిక్ అండ్ గోటా బార్డర్ వచ్చింది. అండ్ దీనికి ఆర్గండీ తెలుసు కదా ఫ్యాబ్రిక్, ఇది ఆర్గండీ ఫ్యాబ్రిక్ అనమాట. దాని దుపట్టా విత్ బార్డర్ వచ్చింది. దీస్ ఆర్ ఆల్ క్లాసీ పీసెస్. ఇవన్నీ స్టిచ్చింగ్ అయిన తర్వాత దే విల్ స్టాండ్ అవుట్. ఈ ప్రింట్ కూడా లైక్ వీ హ్యావ్ డన్ డిశ్చార్జ్ ప్రింటింగ్ ఆన్ దిస్. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ టెక్నిక్ ఈ డిశ్చార్జ్ ప్రింటింగ్ అనేది. అసలు ఈ డ్రెస్ మెటీరియల్స్ చూపించాలంటే కూడా ఏది పిక్ చేసి చూపించాలా అనేది కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నా. బికాజ్ ఆల్ పీసెస్ ఆర్ లైక్ దే ఆర్ డిఫరెంట్ అనమాట. దే ఆర్ క్యూరేటెడ్ అండ్ మేము కలర్ చాయిస్ పిక్ చేసుకుంటాము. అన్నీ స్పెషల్ పీసెసే. అంటే సి దిస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇది ప్యూర్ మల్చందేరి. అంటే ప్యూర్లో కూడా ఫైనెస్ట్ హెవీయెస్ట్ క్వాలిటీ మల్చందేరి అనమాట.
చాలా ఫైన్గా ఒక్కొక్క పోగు ఇట్స్ వెరీ క్లోజ్లీ woven అండ్ ఇది కూడా చూస్తే ఇట్స్ అ వెరీ క్లోజ్ పీటా వర్క్ అన్ ఎంటైర్ బాడీ. అంటే మీరు ఎట్ ద సేమ్ టైం మీరు కాటన్ మస్లిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఉంటారు, బట్ యూ కెన్ అటెండ్ ఎ పార్టీ విత్ దిస్ డ్రెస్. ఇది పార్టీ వేర్ అనమాట. అండ్ ఈ దుపట్టా కూడా చూడండి ఎంత ఎలిగెంట్ ఎగ్జాటిక్గా ఉంది. ఫస్ట్ ఆ రిచ్నెస్ రాయల్నెస్ అంటే మనం చూస్ చేసే ఎంబ్రాయిడరీస్, చూస్ చేసే ఫ్యాబ్రిక్, ఇవన్నీ దే ఆర్ ఇన్ అలైన్మెంట్ అనమాట. ఓన్లీ దెన్ వీ గెట్ సచ్ గుడ్ పీసెస్. ఆల్రెడీ నూల్జరీ ఈజ్ నోన్ ఫర్ రా సిల్క్ డ్రెస్ మెటీరియల్స్. ఇది ప్యూర్ బనారస్ రా సిల్క్ డ్రెస్ మెటీరియల్స్. అసలు ఇవైతే ఎన్నిసార్లు రీస్టాక్ చేసినా కానీ దే జస్ట్ కీప్ ఆన్ గోయింగ్. అండ్ ఇప్పటికీ హై డిమాండ్. ఆల్మోస్ట్ 6 months నుంచి వీఆర్ కీపింగ్ దీస్ డ్రెస్ మెటీరియల్స్. దీనికి మన స్పెషాలిటీ ఏంటంటే కోరా రంకాట్ దుపట్టా. సో ఈ రంకాట్ దుపట్టా అది కూడా హెవీ క్వాలిటీలో జీరో కాంప్రమైజ్, ఎంత ఫైనెస్ట్ క్వాలిటీ. అండ్ ఈ దుపట్టా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. మీకు ఇదే కాకుండా మీరు ఇంకా వేరే టాప్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు యాక్చువల్లీ దీంతో. యూ కెన్ గో ఫర్ అ బేబీ పింక్, లైట్ లావెండర్ కలర్ అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇదైతే మన ఆల్ టైమ్ పీస్, ఎవర్ గ్రీన్ పీస్ ఇది. ఇవి ప్యూర్ బనారస్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్. ఇవి కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మన స్టోర్లో. ఏదన్నా వెడ్డింగ్ ఉన్నా, శారీ కట్టుకోలేను అని అనుకున్న చిన్న డౌట్ వచ్చినా యూ కెన్ గెట్ దీస్ పీసెస్ ఇక్కడ. అండ్ ఇంకొకటి, ఇంత కాస్ట్లీ డ్రెస్ మెటీరియల్స్ కొంటున్నాము, దీన్ని ఎలా కుట్టిస్తాము, ఎట్లా వస్తుందో ఫిట్టింగ్, అట్లాంటి టెన్షన్ అస్సలు లేదు మన దగ్గర. బికాజ్ వీ హ్యావ్ ఇన్ హౌస్ స్టిచ్చింగ్ ఆల్సో. ఎలాంటి ప్యాటర్న్ అయినా ఎంతో ఈజ్తో చేయగలిగే టీమ్ ఉంది మన దగ్గర. దట్స్ ద స్పెషాలిటీ. ఇట్లాంటి బనారస్ సూట్స్ అయితే ఐ హావ్ గివెన్ సో మెనీ సూట్స్, అసలు ఎంతమందికి ఇచ్చానో. ప్లస్ సైజెస్ కూడా సరిపోతుంది యాక్చువల్లీ, ఎందుకంటే దీనికి మనకి స్లీవ్స్కి కూడా సపరేట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ ఈ క్వాలిటీ చూడండి అసలు ఎంత ఫైన్ ఉందో ఈ సిల్క్. అండ్ దుపట్టా కూడా కొంచెం కంఫర్టబుల్గా ఈజీగా ఉండడానికి ఇది ఒక పోగు జార్జెట్, ఒక పోగు సిల్క్ అనమాట ఈ దుపట్టా. సో వేసుకుంటే ఏదో సిల్క్ ఇట్లా నించున్నట్టు అట్లా నిలబడకుండా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. దుపట్టా కూడా ఇట్లా ఒదిగిపోయినట్టు వస్తుంది. సో ఇవన్నీ మనకి సిల్క్ సూట్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్యాటర్న్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అన్నిటికంటే ఇంకొకటి మన దగ్గర అందరూ ఆన్ డిమాండ్ అడిగేది అండ్ ద మోస్ట్ రిపీటెడ్ పీసెస్ అంటే ఈ హెవీ రంకాట్ దుపట్టాస్ ఇన్ ప్యూర్ జార్జెట్. ఇది ప్యూర్ బనారస్ అనమాట. ఇది కంప్లీట్ ప్యూర్ బనారస్. ఈ రంకాట్ దుపట్టా చూడండి. దీస్ ఆర్ ఆల్ హెవీ పార్టీ వేర్స్. సో ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. ఈ క్వాలిటీ చూడండి. సో ఇదంతా రంకాట్ చెక్స్ మధ్యలో చూడండి ఫైన్ హ్యాండ్ టైడ్ బాందని యూ కెన్ సీ ఇన్ yellow అండ్ వైట్ కలర్. ఈ రంకాట్ పైన ఇది ఇంత చిన్న గ్యాప్లోనే వీ హ్యావ్ టు టై అనమాట. సో ఇట్ టేక్స్ రియలీ వెరీ లాంగ్ టైమ్ ఫర్ దెమ్ టు డూ దిస్ బాందని. అండ్ దిస్ ఇస్ ప్యూర్ జార్జెట్, ప్యూర్ కడ్డీ మెటీరియల్. ఇది టాప్ అంతా మళ్ళీ సేమ్ వీవింగ్ రాకుండా ఓన్లీ బార్డర్కి ఇచ్చాము టాప్లో. అండ్ బట్ బాందని ఎంటైర్ మొత్తం బాడీ ఇచ్చాము. ప్యూర్ 100 grams క్రేప్ బాటంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. ప్యాంట్ మీరు పటియాలా స్టైల్ కుట్టించుకోవచ్చు, స్ట్రైట్ ప్యాంట్ కుట్టించుకోవచ్చు. ఇది చూడండి అసలు ఈ ఫాల్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత హెవీ క్వాలిటీ ఇది అని. ఏదైనా చేస్తే పూర్తిగా చేయాలంటారు కదా, ఇంత ప్యూర్ ఫ్యాబ్రిక్కి మళ్ళీ సెమీ క్రేప్ ఎందుకు ఇవ్వడము అని చెప్పేసి. పర్లేదు అంటే తెలుసు కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, బట్ స్టిల్ వి డిడ్ంట్ మైండ్ గివింగ్ అ ప్యూర్ బాటమ్ అనమాట. సో ఈ పీసెస్ అనేది మన దగ్గర రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇవి ట్రెడిషనల్ కలర్స్లో వస్తాయి, లైక్ మంచి పర్పుల్స్, మెజెంటా పింక్స్. ఇది ఆర్డర్ చేస్తే మాకు 3 months టైం పడుతుంది అనమాట ఈ పర్టికులర్ సెట్ రావడానికి. సో ఒక 2-3 పీసెస్ స్టోర్లో ఉన్నప్పుడే మీ ప్లేస్ ఆర్డర్, మళ్ళీ అది వచ్చేసరికి 2-3 months. ఇంకొక హిట్ కలెక్షన్ మన స్టోర్లో బ్యూటిఫుల్ ఫాలింగ్ ఆర్గన్జాస్. అసలు దీనికి ఉన్నంత క్రేజ్ అంటే ఇవి వేసుకుంటే కూడా ఎంత ఎలిగెంట్గా కనిపిస్తాయి అంటే అమేజింగ్ అనమాట ఆఫ్టర్ స్టిచ్చింగ్.
సో దీస్ ఆర్ అవర్ హిట్ కలెక్షన్ అనమాట. ఇది కంప్లీట్ టాప్ అనమాట. కింద బాటమ్ కూడా మీకు ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ అండ్ స్లీవ్స్ కూడా ఇట్లా స్పెషల్లీ డిజైన్ స్లీవ్స్ వస్తాయి మనకి. ఆల్మోస్ట్ అందరూ వచ్చేది కలర్ కాంబినేషన్స్, అంటే సిమిలర్ థింగ్స్ బయట కూడా ఉండొచ్చు, బట్ ఇంత పిక్కీగా ఈ కలర్ కాంబినేషన్స్ చేసుకొని దర్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ గోస్ బిహైండ్ ద కలర్ సెలెక్షన్ ఆల్సో. ఒక్కోసారి ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందంటే నాకే ఇది చేయాలా వద్దా, ఇది నాకు నచ్చుతుంది బట్ వచ్చే వాళ్ళకి నచ్చుతుందా లేదా, సో మెనీ క్వశ్చన్స్, బట్ ఫైనలీ వీ ఎండ్ అప్ డూయింగ్. అంటే దెర్ ఆర్ సమ్ ప్రూవెన్ డిజైన్స్ అండ్ కలర్స్ మన క్లయింట్స్కి అందరికీ ఇష్టపడేది. సో ఇట్లాంటి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఆల్ దట్ ప్రాసెస్ గోస్ అనమాట బిహైండ్. అంటే ఈ డ్రెస్ ఇక్కడికి వచ్చి మన ర్యాక్ పైన ఇక్కడ ఉంది, మనం అంతవరకే ఆలోచిస్తాం, కానీ దాని ముందు ఎంతమంది బ్రెయిన్ స్ట్రామింగ్ అయ్యింది, ఎంతమంది కారిగర్స్, ఎంతమంది ఫ్యాబ్రిక్ వెండర్స్, ఎన్ని స్లీప్లెస్ నైట్స్, ఫోన్ కాల్స్, సో మచ్ ఇస్ గోస్ బిహైండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఆల్సో. సో ఇది ఇంకొక మంచి స్కై బ్లూ కలర్లో ఈ డ్రెస్ మెటీరియల్. దీనికంతా 3D ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. ఇట్లా వి గేవ్ దిస్ 3D ఎంబ్రాయిడరీ. అంటే ఇంతకుముందు చూసింది సీ గ్రీన్ అండ్ దిస్ ఇస్ అదే ఇంటెన్సిటీ ఉన్న బ్లూ. అండ్ డిజైన్ వచ్చేసరికి వి డిడ్ సో మచ్ ఆఫ్ థ్రెడ్ వర్క్, మళ్ళీ ఈ 3D ఎంబ్రాయిడరీస్, కొంచెం కలర్ వేరియేషన్స్లో కూడా వీ ఫైండ్ సో మెనీ పీసెస్ హియర్. అప్పుడప్పుడు నాకే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది, నేనైనా ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత అవుట్పుట్ తీసుకొస్తున్నా అని. ఈ టాప్లో ఇంకొక సర్ప్రైజ్ ఉంది మీకు యాక్చువల్గా. ఇది ఫ్రంట్ కదా, మీకు బ్యాక్ చూపిస్తా. బ్యాక్లో యూ గెట్ దిస్ మోటివ్ ఇన్ ద బ్యాక్. సో ఇట్స్ అ కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ సెట్. ఏ పార్టీకి వేసుకున్నా, బర్త్డే పార్టీస్ కానీ, చిన్న చిన్న ఎంగేజ్మెంట్స్, ఆర్ ఈవెన్ you can even go for a corporate meeting also because of the color combinations. ఎవ్వరు ఇట్లా స్టాండ్ అవుట్ అవుతుంది అని కూడా అన్నారు. డైరెక్ట్గా ఆఫీస్ నుంచి మీరు వేసేసుకొని పార్టీకి కూడా వెళ్ళిపోవచ్చు. అటు చూస్తే ఇట్ ఫాల్స్ ఇన్ దట్ సెగ్మెంట్, ఇటు చూస్తే ఇట్ ఫాల్స్ ఇన్ టు ద కార్పొరేట్ సెగ్మెంట్ ఆల్సో, అంటే ఆఫీస్ వేర్ లాగా. సో దీని దుపట్టా కూడా ఇట్స్ రియలీ స్పెషల్. దిస్ ఇస్ ద దుపట్టా. ఎంత ఎలిగెంట్గా ఉంది చూడండి పీస్. దుపట్టా ఆల్ ఓవర్ బూటీస్ అండ్ ఇది ఎడ్జ్ బార్డర్ ఆఫ్ ద దుపట్టా అనమాట. మంచి స్కాలప్ వచ్చింది. అగైన్ యూ హ్యావ్ యాప్లిక్ కైండ్ ఆఫ్ ఇది జాయిన్. ఇక్కడేమో స్టిఫ్ ఆర్గన్జా, ఇదేమో ఫాలింగ్ ఆర్గన్జా. బోత్ ఆర్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్, బట్ ఓన్లీ ఆ ట్రాన్స్పరెన్సీ డిఫరెన్స్ చూపించడానికి వి డిడ్ దిస్. బాటమ్ కూడా వి గేవ్ నైస్ క్రేప్ బాటమ్ దీనికి. సో ఆ బ్లూలో ఇది ఇంకొక కలర్ వేరియేషన్. దిస్ ఇస్ నైస్ పీచిష్, మావిష్ పీచిష్ కలర్. ఇది కూడా మంచి కలర్ ఫర్ పార్టీస్, ఈవినింగ్ వేర్స్. సేమ్ 3D ఎంబ్రాయిడరీస్ వచ్చినాయి దీనిపైన కూడా. అండ్ దిస్ ఇస్ ద దుపట్టా. లుక్ హౌ క్యూట్ ద కలర్ కాంబినేషన్స్ ఆర్. అండ్ దర్ ఇస్ అ స్కాలపింగ్ ఆల్సో. వన్ మోర్ బ్యూటిఫుల్ ఐస్ బ్లూ కలర్. ఇదైతే నేనే తీసుకుందాం అనుకున్నాను, బట్ అన్నీ నేను పెట్టుకుంటే బాగుండదు కదా. దిస్ ఇస్ అనదర్ బేబీ పింక్. ఇట్లా ఆర్గన్జాస్లో అన్లిమిటెడ్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట మన దగ్గర. చూడండి ఇది, దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ ఆర్గన్జా. డిజిటల్ ప్రింట్ దుపట్టా దీనికి. ఇవన్నీ ఓపెన్ చేస్తే కానీ అర్థమవు. లైక్ కొందరు స్టోర్కి మన క్లయింట్స్ వచ్చినప్పుడు ఓపెన్ చేయకండి, మాకు చూస్తే తెలిసిపోతుంది అని అంటారు, బట్ ఓపెన్ చేయగానే వాళ్ళ ఒపీనియన్ మారిపోతుంది అనమాట. క్లాసిక్ ఎలిగెంట్ పీసెస్ మన దగ్గర ఇంకా తీస్తుంటే వస్తూనే ఉంటాయి. దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ లైక్ దిస్. బట్ నెక్స్ట్ వెరైటీ దట్ ఐ వాంట్ టు షో యూ ఇస్ దిస్ చికెన్ కర్రీ ఆన్ ప్యూర్ జార్జెట్ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్. ఇలాంటి యునీక్ కలెక్షన్. అంటే దిస్ ఈజ్ ఆల్ డన్ బై స్పెషల్ డిజైనర్స్. చికెన్ కర్రీ మనకు లక్నోలోనే వీ హ్యావ్ ఎ డిజైనింగ్ టీమ్ అనమాట. సో దే డూ దీస్ కైండ్ ఆఫ్ స్పెషల్ డ్రెస్ మెటీరియల్స్. సో ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకు చాలా మన దగ్గర దే ఆస్క్ అగైన్ అండ్ అగైన్. బట్ ఇవి అంటే వెంటనే రీస్టాక్ 3 months 4 monthsకి ఒకసారి ఒక బ్యాచ్ వస్తాయి ఇవి. ఇది మనకి చికెన్ కర్రీ వచ్చింది ఆల్ ఓవర్, అండ్ ఇన్ బిట్వీన్ ఇదంతా ఫైన్ ముఖేష్ వర్క్ అనమాట, చిన్న ముఖేష్ డాట్స్. అదే కాకుండా దీని మీద ఇంకా ఆరీ వర్క్ కూడా వచ్చింది. ఆరీ వర్క్లో లోడింగ్ వచ్చింది, పర్ల్ సీక్వెన్సెస్,
ఇదంతా సీక్వెన్స్ అండ్ కింద ఎడ్జ్లో కూడా కట్ వర్క్ కూడా వచ్చింది. ఇంత పార్టీ వేర్ రేంజ్, ఇంత వర్క్ ఉన్నది మేము చాలా ఆలోచించాం. దీనికి దుపట్టా ఏమి ఇవ్వాలి, షిఫాన్ ఇవ్వాలా లేదంటే జార్జెట్ ఇవ్వాలా అని చెప్పి. దెన్ వి రియలైజ్డ్ ఇంత వర్క్ వచ్చింది, దీన్ని కవర్ చేసేస్తే మళ్ళీ బాగుండదు బ్లాక్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేసి అని చెప్పి వి గేవ్ ఏ ఆర్గన్జా దుపట్టా అనమాట దీనికి కూడా. సో దట్ ఈ కాంబినేషన్ ఇట్లా వేసుకున్నప్పుడు దీంట్లో నుంచి కూడా మీకు ఈ ముఖేష్ ఇదంతా కనిపిస్తుంది. సో ఈ డ్రెస్ మెటీరియల్స్ ఫస్ట్ ఇనీషియల్గా మేము డిజైన్ చేసినప్పుడు కొంచెం బ్రెయిన్ స్ట్రామింగ్ బాగానే చేసాము. దీనికి జార్జెట్కి ఆర్గన్జా ఏంటి అని కూడా క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఐ స్టక్ టు మై డెసిషన్. జార్జెట్కి నాకు ఆర్గన్జా దుపట్టానే కావాలి బికాజ్ ఇట్ ఇస్ చికెన్ కర్రీ, ఇట్స్ ముఖేష్. అండ్ ఈ సీ త్రూ నుంచి ఇది ఇట్లా లైట్గా మెరిసినట్టు మెరుస్తుంటే ఒకలాంటి గుడ్ ఫీల్ వస్తుంది అని వీ ఎండెడ్ అప్ విత్ దిస్. ఏం చూపించాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఆల్రెడీ సేల్లో మనము పర్ డే అట్లీస్ట్ 25 to 30 డ్రెస్ మెటీరియల్స్ అయితే సేల్ అయిపోతున్నాయి. అంటే ఫర్ ద బిజినెస్, నా బిజినెస్ సైజ్ బిజినెస్కి 25-30 ఈజ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ అనమాట. అండ్ ఇంకొక పీస్ ఇది కూడా కొంచెం మనకి పాకిస్తానీ డ్రెస్ స్టైల్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా మనందరికీ. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్. చూస్తే ఏదో బ్లాక్ అండ్ వైట్ అనుకుంటారు. ఇది మనకు ఆ పేస్లీ ప్రింట్ వచ్చి కింద క్రోషో బార్డర్ వచ్చి ప్రాపర్ పాకిస్తానీ లుక్ అనమాట. ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత, బికాస్ ఐ నో కదా ప్రీవియస్ నేను సేల్ చేసినవి స్టిచ్ చేయించినాయి. అండ్ ఈ దుపట్టా కూడా అసలు, అండ్ క్లాత్ అయితే అసలు ఎంత ఫైన్ అంటే ఇట్స్ రియలీ సాఫ్ట్. ఇట్లా బేబీ స్కిన్ కంటే కూడా సాఫ్ట్ అనిపిస్తుంది, అంత ఫైన్ ఉంటుంది క్లాత్. ఐ థింక్ ఇందులో కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది, ఇందులో కూడా బాగానే సేల్ అయినాయి. బట్ వన్స్ యూ గెట్ ఇట్ స్టిచ్డ్ అండ్ వేర్ ఇట్ కదా, చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి అన్నమాట ఇవన్నీ.